Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నాకు ఇష్టం లేదు ప్రణవి. What do you think now about your career? అంటే ఇప్పుడు జనరేషన్ బానే ఉంది, ఇప్పుడు బానే ఉంటున్నారు. ఎవరికి బయటకి ఎవ్వరు చెప్పరు, ఏ ఫీల్డ్లోనైనా నాకు ఇష్టం లేదని కానీ ఇది కానీ చెప్పరు. కాకపోతే మీరు రియాలిటీ షోస్ అవి కూడా చూస్తూనే ఉన్నారు, ఎవరెలా కొట్టుకుంటున్నారు. అవి నిజమేనా మ్యానిపులేషన్? కొన్ని ఉండొచ్చు, కొన్ని కాకపోవచ్చు. కొన్ని అవును, కొన్ని కాదు. సో చెప్పుకోరు, కనిపిస్తూనే ఉంది అందరికీ బయటికి. బట్ నాకు అవకాశాలు వస్తున్నాయి, నేనంటే రిగార్డ్ ఉంది, చాలామందికి ఉంది. ఇక్కడ లేకపోయినా నాకు చెన్నైలో చాలా రిగార్డ్ ఉంది, నాకు అక్కడి నుంచి చాలా మంచి వర్క్స్ వస్తున్నాయి, నేను ఇక్కడి నుంచి చేసి పంపిస్తున్నా ధైర్యంగా. అమ్మాయి చాలా బాగా పాడుతుంది, నేను లేకపోయినా పర్లేదు, అమ్మాయి పాడి పంపిస్తుంది, కరెక్షన్స్ ఉండవు, డైరెక్ట్ పెట్టుకోవచ్చు అని నమ్మకంతో పంపిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై కెరీర్. నాకు వచ్చే అవకాశాలు నాకున్నాయి, నేను హ్యాపీ. నాకు ఎప్పుడన్నా ఏమైనా ఖర్చు పెట్టుకోవాలనిపించినా, డ్రెస్ కొనుక్కోవాలనిపించినా, ఏమన్నా నాకు హ్యాపీగా నా మొగుడు ఉన్నాడు, నాకు చేస్తున్నాడు, నాకు ఇంకేం కావాలి, ఇదంతా నాకు ఎక్స్ట్రా ఖర్చులు. హ్యాపీ. సో మోస్ట్ బిట్టరెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే చాలా చేదు అనుభవం అని అంటే నేను అనేది ఎవరితో అయితే గొడవ పడ్డాం, లేకపోతే ఒక పీక్ లెవెల్ దాకా ఇష్యూ వెళ్ళిపోవడం, అలా ఎప్పుడైనా జరిగిందా? హ్యాపీగా జరిగింది, హ్యాపీగా జరిగింది. చెప్పు తీసుకొని కొడతానని చెప్పాను, ఇలాగే మాట్లాడారు. నీకు పాడాలి అనుకుంటే నాతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, మీకు తెలుసు కదా అమ్మాయిలను ఎలా అడుగుతారు, మీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, ఇంటర్మీడియట్ చదువుతున్నా నేను, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకు కొత్తగా పెళ్ళైతే 3 నెలలు అయిపోయిందిగా, ఇలా మాట్లాడాను నేను. చెప్పు తీసుకుని కొడతా, చెప్పు తీసుకొని కొడతా. నేను రాలేదు, అవకాశం కోసం నేను రాలేదు. అమ్మో ఇది అందరికీ తెలిసిందే. మాట్లాడద్దు, నాకు ఇవ్వక్కర్లేదు, నేను రాలేదు మీ దగ్గరికి అవకాశం కోసం, వాయిస్ బాగుందని పిలిపించారు అంతే, ఓకే చాలు నాకు అవసరం లేదు అని చెప్పా. నేనేం బిట్టర్ గా ఫీల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఏంటి అందుకే నా దగ్గరికి ఎవరు రారు. ప్రణవి అంటే ఒక రెబెల్ స్టారా, లేకపోతే ప్రణవి కొంచెం దూరంగా ఉండాలి, ఫైర్ బ్రాండ్ అన్న ఒక ఇమేజ్, దూరంగా ఉండాలనే అనుకుంటారు, ఎవరు నా దగ్గర రారు. నేను ఎవరితోని ఏం పెట్టుకోను, నా దగ్గర వరకు వస్తే. ఇప్పుడు నాకు ఒక అట్మాస్ఫియర్ నచ్చలేదంటే నేను సైలెంట్గా వెళ్ళిపోతాను అక్కడి నుంచి. సార్ ఇప్పుడే వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి తర్వాత కాల్ చేస్తాను ఇన్ఛార్జెస్కి కానీ ఎవరికైనా, సార్ ఏమీ అనుకోకండి, నాకు ఆ పాట సూట్ అవ్వట్లేదు, నేను విన్నాను, వాళ్ళకి చెప్తే బాగుండదు, ఫీల్ అవుతారు, మీరు దయచేసి చెప్పండి, ఆ అమ్మాయి గొంతు బాగాలేదంటను, ఏదో ఒకటి చెప్పి వేరే వాళ్ళ చేత పాడిచ్చేసుకోండి అని చెప్తారు. నన్ను వచ్చి మాత్రం నేను ఊరుకోను, నేను ఆడపిల్లని, నాకు ఒక గౌరవం ఉంది, నువ్వు నన్ను చాలా హైగానే చూడాలి, ఆడపిల్లల్ని నువ్వు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అంతే, నువ్వు అలాగే చూడాలి. నా చుట్టుపక్కల వేరే ఆడపిల్లల్ని ఏమన్నా అంటున్నా నేను ఊరుకోను, నేను గొడవపడి వాళ్ళని కొట్టేస్తాను, నేను వెళ్ళి కొట్టేస్తాను, కాలర్ పట్టుకొని లాగేస్తాను నేను, నాకు అంత కోపం ఆడపిల్లల్ని ఏమన్నా అంటే. నా దగ్గరికి రానంతకాలం ఓకే, నా దగ్గరికి ఎవరూ రారు, అదొక్కటే ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. ఆ తర్వాత ఏమీ జరగలేదు, నా దగ్గరికి ఎవరు రారు, నేను వెళ్తాను, పాట నేర్చుకుంటాను, పాడుకుంటాను, వచ్చేస్తా, అంతే. నేనంటే రెస్పెక్ట్ ఉంది అందరికీ. ఇప్పటిదాకా మరి ఎప్పుడు దేవుడి దయ వల్ల రూమర్స్ కానీ రాలేదు, ఇక మీదట కూడా అంతే. ప్రొటెక్ట్ చేయడానికి అంతే, రఘుని భయపడతారు, రఘుని చూసి భయపడతారు. అదే నాకు హ్యాపీ. అసలు తెలియదు కానీ నేను అందరితో బాగుండే విధానం, ఆ రెస్పెక్ట్ డెఫినెట్గా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, పెద్ద వాళ్ళందరూ కూడా మంచి రెస్పెక్ట్. అరే రఘు మాస్టర్ వస్తున్నాడు అంటే వచ్చాడు మాస్టర్, బాగున్నారా, డార్లింగ్, బాగున్నాము అంతే. సో ఆ రెస్పెక్ట్ నేను కాపాడుకున్నాను, డెఫినెట్గా వాళ్ళు ఇస్తున్నారు. నా రెస్పెక్ట్ తినక ఆడైతే నాకు ఇంకా ఆనందం డెఫినెట్గా కదా, అంతే. అరే రఘు మాస్టర్ వాళ్ళ వైఫ్. రఘు మీరు కూడా పాటలు పాడతారని విన్నాను. బాగా పాడతాడు. బాగా పాడతారా? ఇద్దరు కలిసి ఒక మంచి డ్యూయట్ పాడితే బాగుంటుందని. ఏ పాట? నీ ఇష్టం బుజ్జి, నువ్వు ఏం పాడినా నేను దాన్ని అందుకుంటాను, పాడు. ఇదే నాదే పాట పాడు. మామూలుగా పాడతాను అంటే మిర్చిలో పాట పాడండి. పాడు.
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుములు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంత దాన్ని చూసానా అనిపిస్తుంది, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఫైనల్గా ఒక విషయం చెప్పండి రఘు, మనం ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోదాం. రఘు మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ కాదు, ఇంకా ఆయనకు అవకాశాలు రావట్లేదు, ఆగిపోయింది. ప్రణవీన్ కూడా ఇంకా పాటలు పాడొద్దు, నీకు అంత సీన్ లేదు అనేసారు. ఓకే ఓకే, హ్యాపీ. నౌ యూ బోత్ ఆర్ నాట్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. ఏం చేయబోతారు? పిండి గిన్నె పెట్టుకుంటాం, పిండి దవ్వేసి హ్యాపీగా దోశలు వేసుకుందాం. సీరియస్ నోట్, నేను సీరియస్గా చెప్తున్నాను. అంటే అలా జరిగితే అంటే సిచ్యువేషన్ కమ్స్ వెన్ మీ ఇద్దరికి మీరు ఎప్పుడైతే ఏదైతే చేస్తున్నారో అది మీరు చెయ్యట్లేదు, అలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైతే హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫేస్ ఇట్? అంటే మనకున్న బ్లడ్లో మనకున్న బర్నింగ్ సెన్సేషన్లో విల్ క్రియేట్ ద రూట్. ఒకటి దారిలో ఫాలో అవ్వు, రెండోది దొరకలేదా నీ దారి నువ్వే క్రియేట్ చేసుకో. నేను తనకిచ్చే ఐడియా కూడా అంతే, ఎవరినో వెళ్ళి అవకాశం అడిగే అవసరం కూడా లేదు. నీకున్న గొప్ప అవకాశం ఏంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నువ్వు ఒక సింగిల్గా నీ దేవుడి మీద పాడుకొని సీడీలు ఎన్ని కావాలో నేను ప్రొడ్యూస్ చేస్తాను, నీ డబ్బులు నువ్వు పెట్టుకోను, అలా వదులు. డెఫినెట్గా ఇండివిజువల్ నీ లైఫ్లో నువ్వే ఎదగచ్చు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వరకే. అట్లనే నా విషయానికి వస్తే నాది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే నేనేం చేసుకోవాలా, నేను ఎలా వెళ్ళాలా అనే దీంట్లోనే ఉంటాను నేను. డెఫినెట్గా నేను ఎవరి మీద ఆధారపడను. నాకు పాటలు షూటింగ్, నాకు సాంగ్స్ వస్తున్నాయా లేదా ఎవరన్నా డైరెక్టర్లు ఇస్తున్నా, ఇవాళకి కూడా నా ఫోన్లో నుంచి ఒక్క కాల్ వేరే ఎవ్వరికి వెళ్ళదు. సత్యంగా చెప్తున్నాను, ఇవాళకి కూడా నా దగ్గర నుంచి ఒక్క కాల్ నా ఫోన్లో నుంచి వెళ్ళదు. దేనికి నాకు అవకాశం ఏంటి సార్, ఇందులో నేను పని చేయాలనుకుంటున్నాను అని ఒక్క కాల్ కూడా దేవుడి దేవాలని ఇప్పుడుకి వెళ్ళదు. అది ఎప్పటికీ వెళ్ళకూడదనే కోరుకుంటాను అలాంటిది. అండ్ నా పాత నేను ఇప్పటికీ కూడా ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్. నేను ఇంకా ముందుకు వెళ్ళాలనే కోరుకుంటున్నాను. ముందుకెళ్ళే దాంట్లో నా రూట్ నేను క్రియేట్ చేసుకుందాం. నా రూట్ అంటే తనతోటి రీసెంట్గా మేము డిస్కస్డ్ అబౌట్ ఒక మ్యూజిక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము. అది కాన్సెప్ట్ డాన్స్ వీడియో అంటే కైండ్ ఆఫ్. సో ఇది థీమ్ కూడా రెడీ చేసి పెట్టాము. సో ఇప్పుడు దాంతో ఇన్కమ్ ఏమన్నా వస్తుందా అవన్నీ పక్కకు పెట్టేస్తే ఫేమ్ విల్ గో బ్యాక్ ఆన్ ఫేమ్ వెనకాల వెళ్తే మనము డెఫినెట్గా ద మనీ విల్ కమ్ అండ్ మంచి పేరుతోటి ముందుకు వెళ్తుంటే వస్తుంది. అండ్ ఇది కాదండి, ఇది ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు. మనము యూజువల్గా ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీకి వచ్చాను, ఏంటి మీరు నాకు అవకాశం ఇస్తేనే నేను పుట్టానా, మీ అవకాశం గురించే పుట్టానా? లేదుగా. అలానే నువ్వేంటో నీ స్క్రాచ్ ఏంటో నువ్వు లైఫ్లో కూడా గుర్తుపెట్టుకో అంటాను నేను. మనం ఒక జర్నీ చేస్తున్నాం, అందమైన జర్నీ చేస్తున్నాం. అందులో మీరు నేను కలిసాము. రఘు అని అంటే చెప్పండి మేడం బాగున్నారా, సరదాగా ముందుకెళ్దాం పదండి అని అనుకొని వెళ్ళాలి. కానీ నువ్వే దేవుడివి, నువ్వు అవకాశం ఇచ్చే కింగ్ లాగా నువ్వు మారద్దు, నేను నిన్ను మారనియాను. నీకు అవకాశం నేను ఇవ్వను, నువ్వు నన్ను ఏమన్నా నాకు అవకాశం ఇవ్వవు, అంతేగా. నేను నా అవకాశం నేనే రెడీ చేసుకుంటాను నా పాత్. సో ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఎప్పటికీ కూడా నేననే కాదు ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ అదే. చాలా అందమైన జర్నీ చేస్తున్నప్పుడు లైఫ్లో అందరూ వచ్చి కలుస్తూ ఉంటారు. నేను అదే అంటా, నీకు డబ్బులు ఉన్నాయి నాకు లేవు, నీ అంత డబ్బులు లేవు నాకున్నాయి, నేను తిని నా ఇంటికి పోషించుకునే డబ్బులు నాకున్నాయి, నీ అంత లేకపోవచ్చు. అంతేగాని నీకు జిందాబాద్ అయితే నేను కొట్టను, నాకు జిందాబాద్ కూడా నువ్వు కొట్టదు. ఓకే, వీఆర్ ఫ్రెండ్స్. మనం అందమైన జర్నీ చేస్తున్నాం, పాజిటివ్గా ముందుకు వెళ్తుంటే బాగుంటుంది. ఎప్పటికైనా భవిష్యత్తులో ఒక డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ పెట్టాలని ఒక ఆలోచన ఉందా మీ ఇద్దరికి?
యూ హ్యావ్ దట్ ఇన్ యువర్ మైండ్? నాకు నా డాన్స్ కన్నా తనకు మ్యూజిక్ అకాడమీ లాంటిది ఒకటి పెట్టుదామని కోరిక. ఓకే. ఎందుకు అనంటే డాన్స్ అనేది ఆబ్వియస్గా ఎలాంటిదంటే నేను నేర్పియాలి. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు షామిక్ దవర్ స్టార్టెడ్ ఆఫ్ ఇట్స్ గోయింగ్ బిగ్ వే, అన్ని సిటీస్ లో ఉంది అలాంటిది. కానీ ఒక అట్లనే ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉందండి బ్యాక్ సైడ్. ఎందుకుంది అని అంటే షామిక్ దవర్ సర్టిఫికేట్ 15 రోజులు వెళ్ళేస్తే నా కామన్ లేడీస్ నా ఫ్రెండ్స్లో ఇప్పుడు జిమ్కి వెళ్తాము, రఘు మాస్టర్ డాన్స్ ఏమైనా నేర్పిస్తారా? అయ్యో కుదరదండి, బట్ ఉంటే చెప్తాను అని అంటాను. లేదంటే నేను మొన్న షామిక్ దవర్ లాస్ట్ ఇయర్ చేశాను, ఐ గాట్ మై సర్టిఫికేట్. ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకోలేదు. సరదాగా షామిక్ దవర్ దీనికి వెళ్ళారు, వాళ్ళు ఒక సర్టిఫికేట్ రాసి ఇచ్చారు. షామిక్ దవర్ ఏం రాడు. వాళ్ళ కింద ఒక 100వ వంతులో ఉన్న చైన్లో ఒక హుక్ ఆడిక్కడ నేర్పిస్తూ ఉంటాడు. సో అది ఆబ్వియస్గా ఎవరికాలు ఫ్రాంచైజ్ తీసి ఆ పేరు వాడుకొని దానికి ఇంత డబ్బులని పంపించేస్తాం. సో తను అలాగే ఇక్కడ కూడా నేను చూశానండి, లారెన్స్ మాస్టర్ గారు బంజారా హిల్స్లో ఇన్స్టిట్యూట్ పెట్టి 6 నెలలకు ఎత్తేసారు. అది ప్రాబ్లం అదా ఇదే కాదు, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఆయనకు తెలియకపోవచ్చు, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్గా వెనకాల ఉన్నప్పుడు నాకు నార్మల్ స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన రాడు, నెలకు ఒకసారి వచ్చి చూస్తాడు. ఆ చూసినప్పుడు అదే దాయి దాయి బామ్మ 3 నెలలు చెప్తాడు. అంటే దాంట్లో ఉన్న ఎవరైతే ట్విట్టర్, ఆయన కాదు, ఎవరైతే ట్విట్టర్ ఉంటారో అది చెప్తారు. ఆ దాయి దాయి బామ్మ పాట ఇందిరా సినిమాలో ఉంటుంది. ఆ పాట 3 నెలలు చెప్తారు, 6 నెలల్లో 2 పాటలు అయినాయి, అంతకంటే ఇంకేం చెప్పలేదు. సో ఇలాంటి బ్యాడ్ నేమ్ పాపం ఆయనకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నేర్పించేది ఏంటో ఆయన దీంట్లో నేర్పించినా, ఆయన పేరు బట్టి నేర్పించినా అది జరగదు. సో నేనంటూ ఒక ఇన్స్టిట్యూట్గా ఇక్కడే ఉండి నాది ఇదే జీవితం అనుకొని ఇలా పెట్టుకొని ఉంటే అప్పుడు డెఫినెట్గా పెడతా, కానీ నేను ఇదైతే లేదు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.